హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం ఇప్పుడే ఫాలో చేసుకోండి. చూడగానే మీకు అర్థమవుతుంది కదా ఇది నాన్ వెజ్ కర్రీ అని. ఏంటి అమ్మాయి ఎప్పుడు నాన్ వెజ్ కర్రీసే పెడుతుందా ఏంటా అనుకుంటారు కదా. నాకు నాన్ వెజ్ కర్రీస్ అంటే పిచ్చి ప్రాణం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తలకాయ కూర. సో ధనియాలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి డ్రై కళాయిలో మిక్సీ చేసుకోవడానికి. నెక్స్ట్ బిర్యానీ సామాన్లు ఇలా వేసుకొని ఉల్లిపాయలు, ధనియాలు, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత అది మగ్గినంత వరకు కలుపుకోవాలి. ఈ మసాలా మాత్రం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో మసాలా వేగిపోయింది. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. తర్వాత 2 టమాటోస్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని అందులోనే వేసుకోవాలి. టమాటోస్ కూడా కంప్లీట్గా మగ్గిపోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి 4. సో కారం వేస్తాం కాబట్టి 4 తీసుకున్నాను. ఇంకా ఎక్కువ కారం తింటాము అనుకుంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మసాలా అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కూడా మగ్గిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న తలకాయ కూర అందులో వేసేయాలి. తలకాయ మాత్రం వేడి నీళ్ళు పసుపుతోని ఫస్ట్ చాలా బాగా క్లీన్ చేసుకోవాలండి. లేదంటే మనం కూర ఉన్నప్పుడు ఆ స్మెల్ వచ్చేస్తుంది. పచ్చికూర వేసిన తర్వాత మసాలాకి పట్టినట్టు కొంచెంసేపు కలుపుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, తర్వాత 2 స్పూన్స్ కారం, గరం మసాలా 1 స్పూన్, మొత్తం పీసెస్కి పట్టేసేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. రిమైనింగ్ నాన్ వెజ్ కర్రీస్కి ఏమో కానీ తలకాయకి మాత్రం ఉప్పు, కారం, మసాలా పర్ఫెక్ట్గా వేయాలండి, లేకపోతే ఆ టేస్ట్ రాదు. సో అన్నిటి క్వాంటిటీ కూడా ఈక్వల్గా వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా కారం, మసాలా పర్ఫెక్ట్గా ముక్కలకి పట్టింది. ఫైనల్గా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని సో ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 kg కూర తీసుకున్నాను కదా, సో దానికి నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇది ముక్క ఉడకకపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు. సో పర్ఫెక్ట్గా ఉడకాలి కాబట్టి ముక్క ములిగేటట్టు వాటర్ వేసుకోవాలి. ఫైనల్గా 4 విజిల్కి అయితే ఆపేసాను. చూడండి, గ్రేవీకి గ్రేవీ, పీసెస్కి పీసెస్ పర్ఫెక్ట్గా వచ్చింది. పీస్ మాత్రం కరెక్ట్గా బాయిల్ అయ్యిందండి. ఇప్పటి వరకు ఎవరైనా ఈ కర్రీని టేస్ట్ చేయకుండా ఉండుంటే కనుక ఈ స్టైల్లో చేసి చూడండి, పర్ఫెక్ట్గా నచ్చుతుంది. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.